హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనందరికీ తెలుసు. ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా చాలా అద్భుతంగా మాట్లాడతారని వైఎస్ఆర్సీపీలో ఎలివేషన్స్ ఇస్తారు. పేటీఎం బ్యాచ్కి అయితే అసలు ఒక రేంజ్లో కేజీఎఫ్ బాహుబలిని ఇంకో సినిమాని పెట్టుకుని ఒక రేంజ్లో ఊడుతాడు. మా అన్న వస్తున్నాడు, ఒక్కొక్కడ తాట తీసేస్తాడు, తుక్కు రేగొట్టేస్తాడని చెప్పి ఎలివేషన్స్ ఇస్తారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వాళ్ళందరి ఆశలు అడిజాశలు చేస్తూ వాళ్ళ ఎంత హైపిచ్చి అగ్గి రాజేస్తారో వాళ్ళందరి మీద నీళ్లు, చల్ల నీళ్లు, ఐసేసిన నీళ్లు మొత్తం పోసి చల్లబెట్టేసి పడుకోబెట్టేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన అలా ఉంటాయి మాటలు. ఏమీ సబ్జెక్ట్ ఉండదు, దాని మీద అవగాహన ఉండదు, దాని గురించి ఏం మాట్లాడాలో తెలియదు. రాసిచ్చిన దాన్నే 10 సార్లు 100 తప్పులు మాట్లాడుతూ ఇటు అటు తిప్పి మాట్లాడుతూ ఉంటారు. ఏదో ఒకటి వాళ్ళని వాడు వీడు అని మాట్లాడుతాం. ఐఏఎస్లను కూడా నిన్నైతే ఆడు ఈడు అనేటువంటి భాష ఆయన మాట్లాడారు. సీఎం అని చంద్రబాబు నాయుడు అయితే ఏదో చేసేయాలంట, లోపల వేసేయాలంట. అంటే ఈయనకి అలవాటు అయిపోయింది, లోపల ఉండి అందరినీ లోపల వేసేయాలి, నేను వెళ్ళటమే కదా అందరినీ వేసేయాలనేటువంటి భావన. ఇకపోతే నిన్న పరకామణికి సంబంధించినటువంటి దాంట్లో ఒకటి బాగా అద్భుతంగా బాగా పేలింది. అసలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఏ కంటెంట్ కూడా అంతలా పేర్లేదనే చెప్పాలి. అంటే వచ్చినటువంటి ఏ సినిమాలో కూడా కామెడీ టైమింగ్ తగ్గిందనేటువంటి భావన ఉండేది. బట్ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటే ఆ ఫుల్ఫిల్ అయిపోయేటువంటి పరిస్థితి ఉండేది అనేది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిరూపించుకున్నారేమో అనిపించింది. ఎందుకంత అంటున్నానంటే ఒకసారి విన్న తర్వాత మాట్లాడతాం. ఈ పరకామణి కేసు అసలు ఆశ్చర్య కలిగించే కేసు. నిజంగా ఆశ్చర్య. పరకామణి అనేది అసలు కేసు ఏంది అని ఒకసారి చూస్తే, ఆ రోజు హుండీ డబ్బులు లెక్కేస్తూ ఆ రోజు హుండీ డబ్బులు చెప్పారు సార్. చిన్న చోరీ $9 వర్త్ అర్థం కాదు మళ్ళీ సార్. హుండీ డబ్బులు లెక్కిస్తూ చిన్న చోరీ 9 నోట్లు $9 వర్త్ 72. మళ్ళీ అర్థం కాలే సార్, నాకు అర్థం 72,000 విలువ. తెలుగులో కూడా చెప్పారు. 14 కోట్ల రూపాయల వర్త్ టీటీడీకి రాసి ఇచ్చేసాడంట దొంగతనం చేసిన వ్యక్తి. ఓకే, ఏం చేస్తా ఉన్నారు స్వామి మీరంతా? ఏం చేస్తా ఉన్నారు స్వామి మీరు? అలాంటి వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? $72,000 $9 $72,000 ఎలా అవుతుంది అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎంత అవుద్ది? $90 లెక్క వేసుకుంటే $80 వేసుకుందాం పోయినా. అంటే మొన్న 80 నుంచి $90 మధ్యలో ఉంటుంది డాలర్ అంటే. ప్రపంచంలో ఎక్కడైనా ఏ దేశం డాలర్ అనే మాట 80 నుంచి $90 ఉంటుంది. దినార్లు వేరు, ఇంకొకటి వేరు కాబట్టి అవి కొంచెం ఎక్కువ ఉంటాయి అనుకోండి. డాలర్ అనేది 80 నుంచి $90. $9 9 ఇంటూ 80 వేసుకోండి, 90 వేసుకుందాం పోనీ, లేదా 100 వేసుకోండి పోనీ, 900 అవుద్ది. 900 వేసుకుందాం. 900కి మరి 72,000 ఎలా అయింది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇదేగా స్కూల్ ఫస్ట్, క్లాసు ఫస్ట్, ఇంటర్ ఫస్ట్, డిగ్రీలో ఫస్ట్. అదే దోచుకోవడంలో కూడా ఫస్టే అనుకోండి, అందుకని కదా కొన్ని వేల కోట్లు దోచుకున్నారు. బట్ ఓకే, మరి అంటే ఆ లెక్కల్లో లెక్కేశారు. మీ లెక్కలు మాత్రం ప్రపంచంలో ఎవరూ కనిపెట్టలేదు సార్. జీరో కనిపెట్టినటువంటి వ్యక్తులు మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీకు సాటి రారంతే. అందుకనే సార్ వాళ్ళు ఇచ్చే ఎలివేషన్స్ కర్మ అంతే. డబ్బుల కోసం వాళ్ళు ఏదో సత్తన్నారు కానీ పాపం వాళ్ళు పడే కష్టం పగోడికి కూడా రాకూడదని బాగా కోరుకోవాలి. మీ దెబ్బకి చిన్న కేసా ఏం సార్? చిన్న కేసా అంటే మీ దృష్టిలో మీరు దోచుకున్న కొన్ని వేల కోట్లు దోచుకుంటే ఆ రకంగా దోచుకుంటేనే బాగుంటుందా, లేదంటే అవదా? చెప్పండి పోనీ. మాకు తెలియట్లే, మీరు చెప్తేనే అర్థమవుతుంది. కాస్తైనా కొంచెం మైండ్ సెట్తో ఆలోచించండి సార్. చిన్న కేసు ఏంటి, పెద్ద కేసు ఏంటి? 72,000 అతను దోచుకుంటే, ఒక రోజుకి 72,000 వర్త్ సంబంధించిన దోచుకుంటే ఎన్ని సంవత్సరాలు దాంట్లో పనిచేసి ఉంటాడు? 14 కోట్ల రూపాయలు గొప్పగా ఇచ్చేసాడు, టీటీడీకి రాసి ఇచ్చేసాడని చెప్తున్నారు. ఆ ఆస్తులు ఎలా వచ్చాయి? అంతకు మించిన ఆస్తులు తన దగ్గర ఉంటేనే కదా ఇచ్చేది. 14 కోట్ల రూపాయలు ఇచ్చాడంటే కొన్ని 100 కోట్ల రూపాయలు ఇప్పటివరకు దోచుకుని ఉండాలి. ఎన్ని సంవత్సరాలు దాంట్లో పనిచేశాడు, ఎన్ని కోట్ల రూపాయలు దాన్ని ఒక రోజులోనే 72,000 దోచుకుంటే ఎన్ని వేల లక్షల కోట్లు దోచేశాడో ఆలోచించండి. అంటే మీకు చిన్నదే కావచ్చు, మీకు పెద్దదే కదా, 100,000 కోట్లే మీకు లెక్క ఉన్నప్పుడు ఇది పెద్దగా నేరం అనిపించట్లేదు, మీకు తప్పు లేదు అందులో. ఎందుకంటే మీరు ఆ మైండ్ సెట్తో ఉంటారు కాబట్టి. ఇప్పుడు దాన్ని అదే కరెక్ట్ అనుకోవడం తప్పు సార్. కాస్త కూస్తో ఆలోచించండి. జనాల దగ్గర దొరికిపోతున్నారు. అంటే మీకు మొన్న ఎవరో మంత్రి గారు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అతను ఎవరో ఒక మర్డర్ చేశారు సార్, అతను వద్దు సార్, అతను మర్డర్ చేసి ఉన్నాడు సార్ అంటే ఒకటే కదన్నా అన్నారట. దేవుడు సార్ మీరు క్రిమినల్స్ పాలిట, దొంగల పాలిట, కబ్జాదారుల పాలిట మీరు వరం సార్ వాళ్ళకి.
మీరు అధికారంలో లేనప్పుడే 36,000 అన్ని మీ తండ్రిని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు దోచాడని చెప్పి కేసులు పెట్టి 16 నెలల జైల్లో పెడితే, మీరు అధికారంలో ఉండుంటే అసలు ఇలాంటివి చిన్నవి లెక్కేసి ఉంటే ఇలాంటి చిన్నవి ఎంత మంది అంటే ఒక్క టీటీడీలో ఒక ఎంప్లాయీకే ఇంత దొరికితే మీ 5 ఏళ్ల పరిపాలనలో మీరు స్వయంగా మీరు కుర్చీలో ఉన్నప్పుడు ఊహించడం కూడా కష్టమైపోతుంది సార్. ఎవరెవరు ఎన్ని రకాలుగా మొత్తం వేసేసి ఉంటారుగా. అదే అనమాట మన పని తయారీ అలా ఉంటుంది. మనం మళ్ళీ ఎలివేషన్స్, మీ దుంపలు దగ్గ ఆయన చేసేది ఏంటి, మీరు మాట్లాడే ఇచ్చేటువంటి ఎలివేషన్స్ ఏంటి, ఏమన్నా సంబంధం ఉంటుందా? వాళ్ళు చేస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆలోచించండి. మీకు ఒక మర్డర్ చిన్నగా అసలు అది మర్డర్ కిందే కనిపించట్లేదు, అది నేరం కింద కనిపించట్లేదు అంటే మీరు అసలు సూపర్ సార్. మీలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ దొరకటం నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ జన్మలోనూ చేసుకున్నటువంటి అత్యంత అపురూపమైనటువంటి దరిద్రం అంతే, ఇంకేం చెప్పలేం స్వామి.